ఇస్తున్నారు సార్. అట్లా లేదు, అట్లా ఇప్పుడు మీరు అది తీయండి వేరే ప్రతి ప్యాకేజ్ మీద యూనిట్ సెల్ ఇది మేడం అదే మేడం ఈసారి నీకంటే మొత్తం ఒకటి ఉంది సార్. ఈ ప్యాకేజీలో ఇప్పుడు ఇది ఆపరేటర్ ప్యాకేజ్ ఇది కొంచెం డిఫరెంట్ అన్నట్టు. అదే అదే కామారెడ్డి కామారెడ్డి ఇది గురించి ప్యాకేజ్ పెట్టినప్పటి నుంచి దొరికింది. ఇప్పుడు బంద్ అయింది సార్. అమ్మకం కూడా లేదు సార్. అమ్మకం కూడా లేదు. ఇదంతా బాగా తగ్గిపోయింది. ఏదైనా గోల్డ్ ఆఫ్ ఫ్రీడమే. ఇప్పుడు గోల్డ్ ఆఫ్ ఫ్రీడమ్. ఓకే ఓకే ఓకే. ఎడుబుల్ ఆయిల్స్ మీద ఇన్స్పెక్షన్ చేయడం వచ్చింది మాకు. అవునా, అది చేయండి సార్. ఫోటో ఎడుబుల్ ఆయిల్స్ ఇది సన్నూరు ఆయిల్. రేట్స్ కూడా ఇప్పుడు వాజ్బీ ఉన్నాయి కదా. రేట్స్ కూడా వాజ్బీ ఉన్నాయి కదా. ఈ గవర్నమెంట్ ఎప్పుడు ఏమంటే మాకు అర్థం కాదు. బాగున్నా బాగున్నా. బస్ స్టాండ్ గ్రామ్స్ అన్నాడు. ఓకే ఓకే. ఈక్వలెంట్ వాల్యూమ్ లేవు ఉండాలి, కనీసం వాల్యూమ్ అన్నా దాని పక్కన ఇవ్వాలి. మిల్లీ లీటర్ లేదు. టేస్టీ డ్రాప్ వాళ్ళు వీళ్ళకి చెప్పిన ఎన్నోసార్లు చెప్పిన ఇప్పుడు 1 లీటర్ ప్యాకేజ్ అనేది ఇప్పుడు హాఫ్ లీటర్ అంటే దీన్ని ఈ ప్యాకేజీలో ఎంతవరకు ఉన్నది? సగం ప్యాకెటే ఉంది. 300 grams. అంత ఇంత స్పేస్ ఇవ్వడానికి లేదు. एक बार बात करो सर से. हेलो సర్వీస్. సో మీరు గవర్నమెంట్ కట్టేసేయండి. అట్లా చేయకండి. మీరు ఎందుకు చేస్తారో మీరు నేను చెప్పిన జ్ఞాపకం ఉండలేదు. నేను మంచిరాగా చేసి చెన్నూరులో చేసినప్పుడు చెప్పిన మీకు ఆల్రెడీ మీడియా ఉన్నది ఇక్కడ. మా చుట్టూ మీడియా ఉన్నారు. ఇప్పుడు 280 ఇంక పని అయినట్టు. ఇప్పుడు ఇంకో 2 ప్యాకెట్ పెట్టు, ఇంకొకటి పెట్టు. గ్రాముల కంటే ఇంకా 20 గ్రాములు తక్కువనే ఉంది. వాళ్ళు మెన్షన్ చేసిన దాన్న కనీసం ఇది 300 ఉంది సార్. జిల్లా లీగల్ మెటాలజీ అధికారి పెద్దపల్లి ఈరోజు ఆకస్మికంగా కొన్ని కిరాణా షాపులను తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఎడుబుల్ ఆయిల్ మీద ప్యాకెట్ల మీద తనిఖీ చేశాము. ఎడుబుల్ ఆయిల్ ప్యాకెట్ల పైన కొన్ని కంపెనీలు ఏమో దానిలో ఉన్న వాల్యూమ్ అనేది లీటర్స్లో ఉండాలి. లీటర్స్లో కానీ మిల్లీ లీటర్స్లో కానీ మెన్షన్ చేయాలి. దాంతోపాటు దాని ఈక్వలెంట్ వెయిట్ కూడా, బరువు కూడా, నికర బరువు ఎంత ఉందో కూడా పక్కన బ్రాకెట్లో వేయాలి. ఇది చట్ట ప్రకారం చేయాల్సింది. అయితే ఒక కంపెనీ వాళ్ళు ఈ టేస్టీ డ్రాప్స్ అని రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ దీనిపైన కేవలము గ్రామ్స్లో 300 గ్రామ్స్ అని ఇచ్చారు. 300 గ్రామ్స్ అని ఇవ్వడం అనేది తప్పు. ఆ విధంగా ఇవ్వడానికి లేదు. దాని ఈక్వలెంట్ వాల్యూమ్ కూడా ఉండాలి.
అండ్ దానిలో ఇంకా మిగతా డిక్లరేషన్స్ అన్నీ వివరాలన్నీ సక్రమంగానే ఉన్నాయి. కేవలం ఈ యొక్క నికర బరువు మాత్రమే. ఎందుకంటే దీంతో ఎవరు చూడరు. మామూలుగా ఇల్లిటరేట్ పీపుల్ ఎవరైనా పర్చేజ్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఏంది ఇవ్వగానే ఎంత ధర అనగానే సుమారు 300 గ్రాములను వాళ్ళు చూడరు. దాని యొక్క ధర చూస్తారో ఆ ధరను బట్టి వాళ్ళు 65 రూపాయలు 60 రూపాయలు ఇచ్చేస్తారు, తీసుకుని వెళ్ళిపోతారు. కానీ అక్కడ లోపల జరిగేది ఏంటంటే ఈ ప్యాకెట్లో దాని యొక్క ఇది సుమారు 1/2 లీటరు 500 mlకు సరిపడా ప్యాకెట్ ఇది. కానీ దీంట్లో 300 గ్రామ్ అంటే 300 గ్రామ్ ఎంత వాల్యూమ్ ఉంటుంది అంటే 300 గ్రామ్ మెన్షన్ చేశారు, కానీ 280 మాత్రమే ఉంది. కాబట్టి ఇట్లాంటి ప్యాకెట్లతోని ముఖ్యంగా ఈ కన్సూమర్లు మోసపోవడం జరుగుతుంది. కాబట్టి దీనిలో ఇవి గుర్తించి సదర్ కంపెనీ పైన టేస్టీ డ్రాప్స్ కంపెనీ పైన దీని యొక్క మ్యానుఫ్యాక్చరర్ శ్రీ సప్తగిరి ఇండస్ట్రీస్ వాళ్ళు వారి మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. సార్ ఈరోజు పెద్దపల్లి టౌన్లో ఎన్ని షాప్స్ చేసాము? ఒక 3-4 షాపులు చేసాము ఇప్పటికే. ఇంకా చేయాల్సి ఉంది, చేస్తూనే ఉంటాం. ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఎవరైనా ఇట్లాంటి ప్యాకేజీలు ఏమైనా అమ్మడం జరిగినా, బయట నుంచి తీసుకొచ్చడం జరిగినా, ఇవి షాపులలో స్టోర్ చేసినా వారిపైన చట్టరీత్యా చర్యలు. ఇప్పుడు టేస్టీ డ్రాప్స్ అది తక్కువ ఉంది కదా సార్ రేట్? అది దీని మీద కేసు మనం నమోదు చేస్తాం. సరే సార్. ఫైన్ అనేది దానికి చట్టరీత్యా చూసి దానికి 2-3 సెక్షన్లు బుక్ చేస్తాం. దీన్ని చేసిన తర్వాత నేను చెప్తాం, తర్వాత చెప్తాం. సరే తప్పకుండా దీన్ని ప్రభుత్వ చాలాన్ ద్వారా సర్కార్ ఖజానాలో జమ చేయడం జరుగుతుంది. ఒక పెనాల్టీ కట్టి లేట్స్లో కోర్టులో ఫైల్ చేస్తాం. సరే, మీరు అక్కడ ముందైతే చూడండి సార్, తర్వాత మమ్మల్ని చూడండి అని అంటారు వాళ్ళు. అయినా వాళ్ళని కూడా తనిఖీ చేస్తాం మేము. ఇదంతా కంటిన్యూస్ ప్రోగ్రామ్.